జస్ట్ ఇమాజిన్ మీరు మద్యం తాగకుండానే మత్తుగా అనిపిస్తుంది. చుట్టూ ఏం అర్థం కాకపోవడం, నవ్వు ఆపుకోలేకపోవడం, ధైర్యంగా ఫీల్ అవ్వడం. కానీ అసలు మీరు మద్యం ఒక్క చుక్క కూడా తాగలేదు. నిజంగా ఇది పాసిబులా? మద్యం తాగకుండానే మద్యం తాగిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తారో అలా మనము చేయగలమా? ఇదంతా సైన్స్ ఫిక్షనా? లేకపోతే నిజమా? ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇంకెందుకంటే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటది. సో, ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఒక సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్‌లో కొంతమందికి ఆల్కహాల్ లేని బీర్ అయితే ఇచ్చారు. దాన్నే మనం నాన్ ఆల్కహాలిక్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ వాళ్ళకి అది నాన్ ఆల్కహాలిక్ అని చెప్పి చెప్పలేదు. 20 నిమిషాల తర్వాత వాళ్ళు మత్తుగా అయితే మారిపోయారు. నడవడం, నవ్వడం, తూలిపోవడం అన్నీ రియల్‌గా మనం ఆల్కహాల్ తీసుకున్నట్టే ఎలా ఉంటదో అలానే ఉంది. ఫైనల్ రిపోర్ట్‌గా సైంటిస్ట్‌లు ఏం చెప్పారంటే మన మెదడు నమ్మితే చాలు బాడీ రియాక్షన్ ఆటోమేటిక్‌గా మెదడు చూసుకుంటది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. దీన్నే ఎక్స్‌పెక్టేషన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మీరు మద్యం తాగుతున్నట్టు మీ మెదడు ఊహించగానే అది డోపమైన్ అండ్ అలాగే ఎండార్ఫిన్ అనే కెమికల్స్ అయితే రిలీజ్ చేస్తుంది. తద్వారా రక్తపోటు పెరగడం, ముఖం ఎర్రపడడం, భయాలు ఉండకపోవడం ఇవన్నీ నిజంగా మనం తాగినట్లు ఎలా అయితే ఫీల్ అవుతామో అదే విధంగా ఏర్పడుతుంది. ఈవెన్ దో మనం ఆల్కహాల్ తీసుకోకపోయినా కానీ ఇది సైంటిఫికల్‌గా కూడా ప్రూవ్ అయింది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అనే ఒక అరుదైన వ్యాధి ఉంటది. కొన్ని బ్యాక్టీరియాలు మన ప్లేగుల్లో కార్బోహైడ్రేట్స్‌ని ఫెర్మెంట్ చేసి మద్యం తయారు చేస్తాయి. వాళ్ళు బిర్యానీ తిన్నా మత్తులోకి వెళ్తారు. మద్యం తాగాల్సిన అవసరమే లేదు. బాడీ లోపల తయారవుతుంది. ఈవెన్ దో మనం ఎక్కువగా తిన్నా గాని మనం మత్తుగా ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ కొన్నిసార్లు పడుకుంటాం కూడా. సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రక్రియకి. అండ్ ఇంకొంతమంది బ్రీతింగ్ టెక్నిక్‌లు, మ్యూజిక్ థెరపీ లేదా బైనారల్ బీట్లు వినడం ద్వారా కూడా మత్తులో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. వెదర్ డీజే, బార్ అండ్ థెరపీస్ సరైన ట్రిగ్గర్ వచ్చినప్పుడు అది ఏ సిమ్యులేషన్ అయినా సృష్టించగలదు. మన మెదడు అంత పవర్‌ఫుల్. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏందంటే మెదడు రియాలిటీని మాత్రమే అనుభవించదు. అది రియాలిటీని సృష్టించగలదు కూడా. అసలు మద్యం తాగనప్పటికి కూడా మత్తు ఎలా వస్తుందో ఇప్పుడు మీకు అర్థమైందా? సో, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.